నేనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు అమ్మ లేరు, నాన్న ఒక్కరే. అమ్మ లేని లోటు తెలియక నాన్న మంచిగా పెంచారు. నాన్న దగ్గర నాకు అచ్చని అలవాటేంటంటే తాగడం. ముందు కొద్దిగా తాగేవారు. అమ్మ చనిపోయిన బాధతో తాగుతున్నారని నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఒక కూతురు ఉండేది కూడా మర్చిపోయి ఎక్కువ తాగుతున్నారు. చుట్టుపక్కల ఉండేవాళ్లంతా మీ నాన్న అక్కడ పడుండాడు, ఇక్కడ పడుండాడు అనేటప్పుడు చాలా బాధపడేదాన్ని. రాత్రి 10-11 గంటలకి కూడా నాన్నని వెతుక్కుని తీసుకొచ్చేదాన్ని. ఎక్కువ తాగుతూ ఉండేవారు. ఇలాగే ఒకరోజు పెళ్లి చూపుల కోసం పిల్లోడింటి నుండి వచ్చారు. ఆ రోజు కూడా మా నాన్న ఫుల్లుగా తాగేసి మా పరువు తీసేశారు. పిల్లోడింట్లో నన్ను వద్దని చెప్పి వెళ్ళిపోయారు. నా మనసు చాలా బాధపడింది. ఏంట్రా ఈ జీవితమని అనుకొని చాలా బాధపడ్డాను. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించలేని తండ్రి ఒంటిమీదున్న బట్టల గురించి కూడా పట్టించుకోలేదు. అతను పనికి వెళ్ళక నా సంపాద్యంలో జమ చేసిన డబ్బులని కూడా ఖర్చు పెట్టేవారు. ఎల్లప్పుడూ తాగుతూ కింద పడిపోయేవాడు. మా నాన్న తాగుడు అలవాటు వల్ల నా జీవితం మొత్తం నరకమైంది. నేను నా కష్టాన్ని నా ఫ్రెండ్తో చెప్పుకున్నాను. తనే అడిక్షన్ కిల్లర్ మందు గురించి నాతో చెప్పింది. వెంటనే నేను ఆర్డర్ చేసి కొనుక్కున్నాను. మా నాన్నకి తెలియక తినే తిండిలో పొద్దున సాయంత్రం కొంచెం కలిపిచ్చాను. కొద్ది రోజుల్లో మంచి మార్పు కనిపించింది. కొద్దిగా తాగుడు ఆపడం మొదలైంది. ఇప్పుడు పూర్తిగా తాగడం మానేశారు. ఈ అడిక్షన్ కిల్లర్ మందు వాడిన తర్వాత మా నాన్న తాగుడు మానేశాడు. మా మంచి జీవితాన్ని తిరిగిచ్చింది ఈ అడిక్షన్ కిల్లర్. పైగా ఇందులో ఎక్కువగా ఉండేది కాలేజ్ స్టూడెంట్సే. ఆ మత్తు పదార్థాలు విడవలేక వాటిని సేవిస్తూ ఉండడం వల్లనే వాళ్ల జీవితం కొనసాగుతుందని వాళ్ళు అదే భావంలో ఉంటారు. ఇలా అలవాటు పడిన వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుతానికదొక సోషల్ కల్చర్లా మారింది. ఇక మేము దానికి సంబంధించి ఏం చేస్తామంటే ఈ అడిక్షన్ కిల్లర్ అనే మందిచ్చి వాళ్ళని నయం చేస్తుంది. ఏమా ఎన్నేళ్ళుగా తాగుతున్నారు? మీరు అతని ఆపే ప్రయత్నం చేయలేదా? 10 ఏళ్ల నుంచి ఇలాగే తాగుతూ ఉన్నారు సార్. అప్పులు చేస్తూ పోతూనే ఉన్నారు సార్. ఏం చేయమంటారు? ఆయన ఎలా మారుతారో తెలియడం లేదు సార్. అడిక్షన్ కిల్లర్ గురించి విన్న తర్వాత ఇక్కడికొచ్చి వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది సార్. ఈ పెద్దవిడి చెప్పిన మాటలు విన్నాక నాకు బాగా నమ్మకం కుదిరింది సార్. అందుకే ఇక్కడ మందు తీసుకువెళ్ళడానికి వచ్చాను సార్. మీరు అసలు దిగులు పడద్దమ్మా, అంతా మంచి జరుగుతుంది. మీరే చూస్తున్నారు కదా, ఆవిడ తన కొడుక్కిచ్చారు. ఇప్పుడు అతను కూడా అలవాటుని మానేశాడు. సో ఖచ్చితంగా మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. చాలా థాంక్స్. తాగితేనే బతకగలము అని ఆ మానసిక స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో మత్తు పదార్థాల వల్ల బాధింపబడ్డ తండ్రి, భర్త, కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్. మారుతున్న వ్యసనానికి తగ్గినట్టు కొత్త బలంతో అడిక్షన్ కిల్లర్ పొడి మరియు ద్రవ రూపంలో లభిస్తుంది.